హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత, ఎపిసోడ్ 15. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చక్కగా స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చింది సీత. రామ్ అటువైపుకి తిరిగి ఫోన్లో ఏదో చూస్తున్నాడు. బావా, నేను చీర కట్టుకోవాలి, నువ్వు కొంచెం బయటికి వెళ్తావా? సీత, నేను కూడా త్వరగా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఈరోజు నుంచి క్లినిక్కి వెళ్ళాలనుకుంటున్నాను. నేను వాష్రూమ్లోకి వెళ్తాను, నువ్వు త్వరగా ఫ్రెష్ అప్ అయి చీర కట్టుకో. వచ్చేటప్పుడు డోర్ ట్యాప్ చేస్తాను అంటూ ఒక్కసారిగా ఇటువైపుకి తిరిగాడు రామ్. పాలరాతి శిల్పంలాగా కనిపిస్తోంది సీత. తెల్లని శరీరంపై నీటి బిందువులు మరింత అందంగా మెరుస్తున్నాయి. ఒక్క నిమిషం కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు. బావా, ఏంటి అలా స్టాచ్యూలాగా ఉండిపోయావు? సీత పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన రామ్ తనని తాను తమాయించుకుంటూ, సీత, నువ్వు అందంగా ఉంటావని తెలుసు, కానీ మరీ ఇంత అందంగా ఉంటావని నాకు ఇప్పుడే తెలుస్తోంది. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. ఛీ, ఓ బావా, నేను చీర కట్టుకోవాలి, టైం అవుతుంది. రామ్ నవ్వుతూ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళాడు. సీత ఫాస్ట్గా ఒక 10 మినిట్స్లో చక్కగా చీర కట్టుకుని తల తుడుచుకుని డ్రయర్ పెట్టుకుంటోంది. తన పొడవాటి జుట్టు చక్కగా దువ్వి జడవేసుకుంది. చిన్న స్టిక్కర్ పెట్టుకుని వాళ్ళ రూమ్కి వెనక వైపుగా ఉన్న బాల్కనీలోకి వెళ్ళి సూర్యరశ్మికి కాసేపు నుంచుంది సీత. రామ్ షవర్ కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చి కళ్ళతోనే సీతను వెతుకుతున్నాడు. ఏంటిది, ఎక్కడికి వెళ్ళింది? రూమ్ అంతా పరిశీలనగా చూస్తే బాల్కనీ వైపు తలుపు తీసి ఉంది. రామ్ కూడా త్వరగా డ్రెస్ చేసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. వెనక నుంచి సీత చాలా అందంగా కనిపిస్తోంది. పొందికగా చీర కట్టుకుంది. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. హలో మిసెస్ రామ్, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? సీత భుజం మీద చెయ్యి వేసి అన్నాడు. సీత రామ్ చేతులు తీసి, ఏం లేదు బావా, వెళ్దామా అంటూ లోపలికి నడిచింది. అరే, ఏంటి సీత, కోపంగా ఉన్నావు? వెళ్తున్న సీత చెయ్యి పట్టుకున్నాడు. లేదు బావా, నాకేం కోపం లేదు. నిజంగా? నిజం బావా. నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? మరైతే ఎందుకు నవ్వుతూ మాట్లాడట్లేదు? ఇప్పుడు నవ్వే సందర్భం ఏమొచ్చింది బావా? నాకు కాలేజ్కి టైం అవుతుంది. పైగా ఈరోజు నైట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. బాగా పార్టిసిపేట్ చేయాలి అంటే చక్కటి ప్రాక్టీస్ ఉండాలి. మా గ్రూప్ మొత్తం మరొకసారి రిహార్సల్స్ చేయాలి. కొంచెం టెన్షన్గా ఉంది అంది సీత. నేను కూడా హాస్పిటల్కి వెళ్తున్నాను సీత. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా లైఫ్ని న్యూగా స్టార్ట్ చేస్తున్నాను. సారీ సీత, నాకు తెలుసు నిన్న నైట్ నేను చాలా బాధ పెట్టాను కదా. నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యావని నేను చూస్తే నాకు తెలిసిపోతోంది సీత. కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు రామ్. రామ్ మాటలు విని ఏం మాట్లాడాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ, పర్వాలేదు బావా, నేనేమీ అంత సఫర్ అవ్వలేదు. ప్లీజ్, టైం అవుతుంది, వెళ్దామా? తన బ్యాగ్ తీసుకుని అంది సీత. వెళ్దాం సీత, బట్ ఇకపై నీకు నేను ఆ డిసప్పాయింట్ కలిగించను అంటూ సీత బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు రామ్. సీత షాక్ అయిపోయి బొమ్మలాగా అలాగే ఉండిపోయింది. ఇది శాంపిల్ మాత్రమే అంటూ రామ్ నవ్వుతూ బయటికి నడిచాడు. తన బావ తనకి ముద్దు ఇవ్వడం నమ్మలేనట్లు కాసేపు అలాగే ఉండిపోయింది. పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చింది. బావా నాకు ముద్దు పెట్టాడు. ఎగిరి గంతు వేయాలనిపిస్తోంది. సిగ్గు ముంచుకొస్తోంది. పెదవుల మీద చిరునవ్వుతో రామ్ వెనకాలే అడుగులు వేస్తూ బయటికి వచ్చింది. అందరూ సీతని రామ్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకరితో ఒకరు కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు చూడముచ్చటగా ఎంతో అందంగా కనిపిస్తున్నారు. సీత కళ్ళు ఎర్రగా ఉండడం చూసి పవిత్ర, అరుంధతి ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. సీతతో, ఏరా, రాత్రంతా నిద్రలేనట్లుంది, ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంది పవిత్ర. అమ్మో లేదమ్మా, ఈరోజు కల్చరల్ ప్రోగ్రాం ఉంది, చెప్పాను కదా. పైగా నేషనల్ ప్రోగ్రాం. పార్టిసిపేట్ చేయకపోతే మళ్ళీ 1 year వేస్ట్ అయిపోతుంది అంటూ గబగబా పవిత్ర పెట్టిన 2 ఇడ్లీ ఆదరాబాదరా తింటోంది సీత. ఓసే, చిన్నగా తినవే, ఏం కాదులే, ఫాస్ట్గా తీసుకువెళ్తాను, అలా తినకు అన్నాడు రామ్. లేదు బావా, టైం అయిపోతుంది. సీత కంగారు చూసి రామ్ నవ్వుతూ తాను కూడా ఫాస్ట్గా 2 ఇడ్లీ తిని సీతతో సహా బయటికి నడిచాడు. వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ తిరుగుతూ ఉంటే పవిత్ర, అరుంధతి, ప్రభాకర్
ఆనందానికి హద్దే లేదు. ఇద్దరూ బైక్ మీద స్టార్ట్ అయ్యారు. గట్టిగా పట్టుకోవే, స్పీడ్గా తీసుకువెళ్తాను. రామ్ భుజం మీద చెయ్యి వేసి పట్టుకుంది సీత. సీత, స్పీడ్గా తీసుకువెళ్తాను అని చెప్తున్నాను. నడుం పట్టుకో, లేకపోతే కింద పడతావు అన్నాడు రామ్. సీత కొంచెం సిగ్గుపడుతూ రామ్ నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. అరే సీత, ఎప్పుడూ ఈ చీరలేనా? డ్రెస్ వేసుకోవచ్చు కదా, కంఫర్టబుల్గా కూర్చునేదానివి. ఏమో బావా, చీరలు బాగా అలవాటైపోయాయి. 20 years వచ్చిన దగ్గర నుంచి అమ్మ నాకు ఇవే అలవాటు చేసింది. రేపటి నుంచి వేసుకుంటానులే, నువ్వు అడిగావు కదా. నా కోసం నీ ఇష్టాలు మార్చుకోకు సీత. నువ్వెలా ఉన్నావో అలాగే ఇష్టం నాకు. నీకెలా ఇష్టమో అలా మారడం నాకు ఇష్టం బావా. ఇద్దరూ ఒకరిని ఒకరు సైడ్ మిర్రర్లో నుంచి చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. సీత, నేనిస్తే తీసుకున్నావు, మరి తిరిగి ఇవ్వాలని తెలియదా? ఏంటి బావా, నువ్వు నాకేమిచ్చావు? అరే, అప్పుడే మర్చిపోయావా? ఇందాకే కదా అంత గట్టిగా హగ్ చేసుకుని కిస్ పెట్టాను. తిరిగి ఇవ్వవా? ఏంటి బావా నువ్వు, సిగ్గులేదు? నీ దగ్గర సిగ్గెందుకే, అడగాలనిపించింది అడిగాను. ఇస్తావా ఇవ్వవా? అరే, ఇది రోడ్డు బావా, నీకేమైనా పిచ్చా? నైట్ వరకు వెయిట్ చేయి, ఇస్తాను అంటూ కాలేజీ దగ్గర దిగి బాయ్ చెప్తూ లోపలికి వెళ్ళింది సీత. మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్లు ఫాస్ట్గా వెనక్కి తిరిగి వచ్చి బావా అని పిలిచింది, వెళ్తున్న రామ్కి వినిపించేలాగా. బైక్ సడన్ బ్రేక్ వేసి, ఏంటో ఏమైనా మర్చిపోయావా? రామ్ దగ్గరికి వడివడిగా అడుగులు వేస్తూ వచ్చి, బావా, కల్చరల్ ప్రోగ్రామ్కి మేకప్ కిట్, డ్రెస్ మొత్తం అన్ని ఇంట్లోనే ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ అవి తీసుకుని ఈవినింగ్ వస్తావా ప్లీజ్? సీత, ఇంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నా సీత నేషనల్ కాంపిటీషన్లో పాల్గొంటుంది అంటే రాకుండా ఉంటానా? డ్రెస్, మేకప్ కిట్ అన్నీ తీసుకువస్తాను. ఇంటికి వెళ్ళగానే ఒకసారి వీడియో కాల్ చేస్తాను, చూసి చెప్పు. థ్యాంక్స్ బావా. సరే మరి, నాకు క్లినిక్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను సీత అంటూ బైక్ జుమ్ అని స్టార్ట్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు రామ్. చాలా రోజుల తర్వాత క్లినిక్ తెరిచాడు. ఆ ఊరిలో ఆర్ఎంపీ డాక్టర్స్ తప్ప పెద్ద డాక్టర్స్ ఎవ్వరూ లేకపోవడంతో వైద్యం కోసం సిటీ వెళ్ళవలసి వచ్చింది. బాగా సీరియస్ అయితే మధ్యలోనే ప్రాణాలు పోయేవి. రామ్ క్లినిక్ తెరవడం చూసి అందరూ వాళ్ళల్లో వాళ్ళే ఆనందంగా మాట్లాడుకుంటూ, చిన్నబ్బాయి గారు మళ్ళీ హాస్పిటల్ తెరిచినారు, ఇక మనం సిటీ దాకా పోవాల్సిన అవసరం లేదు అంటూ మౌత్ పబ్లిసిటీ చేస్తున్నారు. సీత ఈవినింగ్ జరిగే కల్చరల్ ప్రోగ్రాం కోసం తన గ్రూప్ని మొత్తాన్ని రెడీ చేసి చక్కగా డ్యాన్స్ చేస్తోంది, వాళ్ళ చేత చేయిస్తోంది. రామ్ ఇంటి దగ్గర నుంచి సీతకి కావాల్సిన కల్చరల్ ప్రోగ్రామ్ మేకప్ కిట్ మొత్తం పట్టుకుని ఈవినింగ్ కాలేజ్కి తిరిగి వచ్చాడు. రామ్ రావడం చూసి, అబ్బా బావా, ఏమిటి ఇంత లేట్? ప్రోగ్రామ్కి టైం అయిపోతోంది. చాలా కంగారు పడుతోంది సీత. నాకేం తెలుసు సీత, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో వెతికి తీసుకువచ్చేసరికి టైం పట్టింది. సరే సరే, నేను రెడీ అవ్వాలి అంటూ రామ్ చేతిలో ఉన్న తన డ్రెస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ మేకప్ కిట్ పట్టుకుని గబగబా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది సీత. 25 minutes తర్వాత ఆ రూమ్లో నుంచి గజ్జలు కట్టుకుని సౌండ్ చేస్తూ బయటకు వచ్చింది. కల్చరల్ డ్రెస్లో ఉన్న సీత వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు రామ్. ఎలా ఉన్నాను బావా? చాలా చాలా అందంగా కనిపిస్తున్నావు సీత, మాటల్లో చెప్పలేను. రామ్ కాంప్లిమెంట్ విని చిన్న నవ్వు నవ్వింది సీత. సరే, ప్రోగ్రామ్ టైం అవుతుంది, వెళ్దామా? వై నాట్ అంటూ సీత గ్రూప్తో సహా కొంచెం వెనకగా నడుస్తున్నాడు రామ్. సీత చక్కగా హావభావాలతో తన గ్రూప్తో కలిసి పర్ఫార్మెన్స్ ఇస్తోంది. క్లాసికల్ మ్యూజిక్కి తగ్గట్టు కూచిపూడి డాన్స్ చేస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ వచ్చిన గెస్ట్స్ని కళ్ళు తిప్పుకొనివ్వకుండా చేస్తోంది. ఒక 25 minutes తన ప్రోగ్రాం తర్వాత అందరూ మెచ్చుకుంటూ గట్టిగా చప్పట్లు చరిచారు. రామ్ అయితే లేచి నుంచుని విజిల్స్ వేస్తున్నాడు. సీత అందరికీ నవ్వుతూ వినయంగా నమస్కారం చేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళిపోయింది. రామ్ వెంటనే సీత దగ్గరికి వచ్చేశాడు. సీత, కేక, అసలు ఎంత బాగా చేసావో, సూపర్ సూపరే నువ్వు. సీత పెదవుల మీద చిరునవ్వు. థ్యాంక్స్ బాబా. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇంత బాగా చేసావంటే ఫైనల్ పర్ఫార్మెన్స్కి అదరగొట్టేస్తావేమో. ఐ విల్ బీ ట్రై బావా, ఖచ్చితంగా నా బెస్ట్ ఇస్తాను. సీత, ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోతుందేమో. ఇప్పటికే 8:30 అయ్యింది. బయట చూస్తే చాలా మబ్బుగా ఉంది. మనం మరి బయలుదేరదామా? సారీ బావా, నేను అప్పుడే రాలేను.
ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ చూసే వాళ్ళందరినీ కూడా నేను అబ్జర్వ్ చేయాలి కదా, ఎవరి నుంచి గట్టి పోటీ ఉంటుందో తెలుసుకోవాలి కదా, లేకపోతే నాకు ఒక అంచనా రాదు. అయితే సరే, నేను కూడా నీతో పాటే ఉంటాను. ఎంత లేట్ అయినా ఇద్దరం కలిసి వెళ్దాం. అయ్యో బావా, పొద్దున్నుంచి నువ్వు హాస్పిటల్లో పేషెంట్స్తో విసిగిపోయావు. రెస్ట్ తీసుకో, నేను నా ఫ్రెండ్స్తో కలిసి వచ్చేస్తానులే. నీ మొహం. ఒకవేళ నీ ఫ్రెండ్స్ నీతో వచ్చినా ఇంటి దాకా రారు కదా, అర్ధరాత్రి అవుతుంది ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి. ఇద్దరం కలిసి వెళ్దాం సీత. నువ్వు కూడా మార్నింగ్ నుంచి కాలేజీలో రెస్ట్ లేకుండానే ఉన్నావు. మరేం పర్వాలేదు, నేను కూడా నీతోనే ఉంటాను. సీత పెదవుల మీద చిన్న చిరునవ్వు. సరే బావా, థ్యాంక్స్ అంటూ తాను పెట్టుకున్న జ్యువెలరీ ఒక్కొక్కటి తీస్తూ నవ్వుతోంది సీత. నేనేమైనా హెల్ప్ చేయనా? వై నాట్? హస్బెండ్ హెల్ప్ చేస్తానంటే ఏ వైఫ్ వద్దంటుంది? రామ్ నవ్వుతూ సీత ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఒక్కొక్కటి తీస్తున్నాడు. అబ్బా సీత, ఇలాంటి హారాలు, నెక్లెస్లు, ఇంత పెద్ద జుంకాలు, అసలు ఈ డ్రెస్, ఇవన్నీ మెయింటైన్ చేస్తూ డ్యాన్స్ చేయడం చాలా కష్టం కదా. నాకు అలవాటైపోయింది బావా. చిన్నప్పటి నుంచి అమ్మ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి పంపించేది కదా. అబ్బా యువర్ గ్రేట్ సీత. నీ నడుమైతే అంత సన్నగా ఉంది, ఈ వడ్డానం చూడు ఇంతలా ఉందో. ఎలా మోస్తున్నావే బాబు. బావా చాలు, నీ హెల్పు. నువ్వు జుంకాలు తీసావు, మెడలో ఉన్న హారాలు తీసావు, వడ్డానం కూడా నువ్వే తీయాలా? ఏ, నీ నడుము చూసేస్తానని భయమా? ఎందుకు భయం? నువ్వే కదా. మరెందుకు అబ్జెక్షన్ చెప్తున్నావు? మరీ చిన్న చిన్న పనులు కూడా నీ చేత చేయించుకోవాలా? ఇందాకే కదే అన్నావు, హస్బెండ్ చేస్తాను అంటే ఏ వైఫ్ వద్దుంటుంది అని. అన్నాను కదా అని అన్ని పనులు నీ చేతే ఎలా చేయించుకుంటాను బావా? ఇప్పటి వరకు చేసావు కదా, చాలు. నువ్వు బయటికి వెళ్ళు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఓకే, త్వరగా రా. హా, అలాగే, 5 మినిట్స్లో వచ్చేస్తాను. సీత చక్కగా చీర కట్టుకుని తన పూల జడ తీసేసి తలంతా చక్కగా దువ్వి చిన్న స్టిక్కర్ పెట్టుకుని చాలా సింపుల్గా రెడీ అయి వచ్చింది. పదబావా వెళ్దాం, ఆల్రెడీ ఒకరి పర్ఫార్మెన్స్ కూడా అయిపోయినట్లుంది, మిగిలిన వాళ్ళనన్నా మనం చూద్దాము రా అంటూ చెయ్యి పట్టుకుని మరీ రామ్ని తీసుకుని ముందుకు వెళ్తోంది సీత. సీత వైపు అలాగే చూస్తున్నాడు. ఏంటి బావా? రామ్ ఎక్స్ప్రెషన్స్ గమనించి అడిగింది సీత. ఏం లేదు, ఈ శారీలో కూడా సింపుల్గా చక్కగా ఉన్నావు. థ్యాంక్స్ బావా. ఇద్దరూ కలిసి వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఒకరిని మించి ఒకరు పోటా పోటీగా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. కొంతమంది పాప్ మ్యూజిక్, మరి కొంతమంది బ్రేక్ డ్యాన్స్, ఇంకొంతమంది సాల్సా, భరతనాట్యం, కథక్, రకరకాల స్టైల్స్లో రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సీత, నీకు కాంపిటీషన్ బాగా గట్టిగా ఉంది కదా, చాలా కష్టపడాలేమో. పడాలి బావా. ఇది చిన్న ప్రోగ్రామ్ కాదు కదా, స్టేట్ లెవెల్, అందరూ పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళల్లో గెలిస్తే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది కదా. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మిడ్నైట్ 1 అయిపోయింది. మరొక వైపు క్లైమేట్ అంతా మారిపోయింది. కారు మబ్బులు కమ్ముకు వస్తున్నాయి, మెరుపులు ఉన్నట్లుండి మెరుస్తున్నాయి, తుప్పరబడుతోంది. రామ్ సీత ఇద్దరూ కాలేజ్ దగ్గర నుంచి బయలుదేరారు. బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉండడం వల్ల టపా టపా చినుకులు వాళ్లపై పడుతూ సన్నటి సూదులు గుచ్చుకుంటున్నట్లు చివుక్కుమని తగులుతున్నాయి. ఇద్దరూ తడిసి ముద్దవుతున్నారు. చిన్న వానగా మొదలైన ఆ వాన పెద్ద జడివానగా మారిపోయింది. అయ్యో బావా, తడిసిపోతున్నాము. అవునే, తడిసిపోతున్నాము, కానీ ఇక్కడెక్కడ ఆగుదాము? పైగా టైం కూడా మిడ్నైట్ అయింది. ఎలాగో తడిసిపోయాము, ఇలాగే ఇంటికి వెళ్ళిపోదాం. కొంచెం ఓపిక పట్టు, గట్టిగా పట్టుకుని కూర్చో, జారిపోతావు. రామ్ని గట్టిగా అదిమి పట్టుకుంది సీత. చల్లని గాలి జుమ్మని వీస్తోంది. ఆ చల్లని గాలి, ఆ వర్షంలో సీత స్పర్శ చాలా హాయిగా అనిపిస్తోంది రామ్కి. సీత, చలిగా ఉందా? బాగా చలిగా ఉంది బావా. వణుకుతున్నట్లు వస్తోంది సీత మాట. కానీ నాకు లేదు సీత, ఒళ్ళంతా వేడెక్కిపోయింది నువ్వు ఇలా కౌగిలించుకుంటే. ఆ మాటలు వింటూ సీత అప్పుడు అబ్జర్వ్ చేసింది రామ్ని తను ఎంత గట్టిగా దగ్గరగా జరిగి కూర్చుని పట్టుకుందో. చెప్పలేనంత సిగ్గు ముంచుకొచ్చింది. కొంచెం వెనక్కి జరిగి కూర్చుంది. ఏయ్ సీత, దూరంగా జరిగి కూర్చోకు, చలి వేస్తోంది, నాకు డ్రైవ్ చేయలేను. మన ఇల్లు ఇంకా చాలా దూరం ఉంది, నువ్వు దగ్గరగా ఉంటే వెచ్చగా ఉంది, బాగుంది. రామ్ మాటలు విని సిగ్గుపడుతూ మళ్ళీ తనకు దగ్గరగా జరిగి కూర్చుంది సీత. సీత, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అలసిపోయాను అని చెప్పి నిద్రపోతావా? ఏ బావా, నిద్రపోవద్దా? వద్దే, నిద్రపోవద్దు. కావాలంటే రేపు నేను క్లినిక్కి సెలవు పెడతాను, నువ్వు కూడా కాలేజ్కి సెలవు ఇచ్చేసేయి.
ఈరోజు నైట్ ఇద్దరం నిద్రపోకుండా నిన్న జరగాల్సిన మన ఫస్ట్ నైట్ని ఈరోజు జరుపుకుందాం. ఛీ బావా, నీకు సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాను? నిజమే కదా, నాకు తెలుసు నిన్న నువ్వు చాలా చాలా డిసప్పాయింట్ అయ్యావని. కానీ ఈరోజు అలా జరగదు. అబ్బా బావా, మాట్లాడుకు, సైలెంట్గా ఉండు. ఎందుకే సైలెంట్గా ఉండాలి? ఎందుకంటే నాకు చలిగా ఉంది, మాట రావట్లేదు. నీకు నేను ఆన్సర్ చెయ్యలేను కదా. నువ్వేమో నా కౌగిలిని హాయిగా ఆస్వాదిస్తూ డ్రైవ్ చేస్తున్నావు, కానీ నేను నీ కౌగిలిని ఆస్వాదించలేను కదా బావా. నేను హక్ చేసుకున్నాను, కానీ నువ్వు నన్ను హక్ చేసుకునే పరిస్థితుల్లో లేవు కదా. కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కుతున్నాయి నాకు. అవునా? ఇంటికి వెళ్ళగానే నీకు కూడా వేడి వేడి హగ్గులిస్తాను, సరేనా? సీతకి మాటలు రావట్లేదు, బుగ్గలు ఎర్రబడిపోతున్నాయి, సిగ్గుతో కనురెప్పలు వాలిపోతున్నాయి. ఏంటే మాట్లాడట్లేదు? ఇష్టమే కదా? లేకపోతే ఈరోజు కూడా రెస్ట్ తీసుకుంటావా? నీకిష్టమైతే నాకు ఇష్టమే బావా. నువ్వు కౌగిలి ఇస్తానంటే ఒదిగిపోవడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. సీత మాటలు విని రామ్ పెదవుల మీద చిరునవ్వు. సీత, ఈరోజు అందరి దృష్టిలో మనకి సెకండ్ నైట్. సో ఫస్ట్ నైట్ లాగానే ఈరోజు కూడా మనం ఇంటికి వెళ్ళగానే రెడీ చేస్తారేమో. అలాంటి ప్రిపరేషన్ మధ్యలో కలిస్తే చాలా బాగుంటుంది కదా. అంటే ఏంటి బావా? ఇప్పుడు నీకు పువ్వులు, పందిరి మంచం, పాలు, ఫ్రూట్స్ ఇవన్నీ కావాలా? అంటే అలాంటి సిచ్యువేషన్లో మూడ్ బాగా వస్తుంది కదా. బావా ఏంటి నువ్వు? ఇప్పుడు మన కోసం ఇంత అర్ధరాత్రి అలాంటి అరేంజ్మెంట్స్ ఎవరు చెయ్యరు. అమ్మ వాళ్ళు ఎప్పుడో నిద్రపోయి ఉంటారు. లేదు సీత, వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో రెడీ చేసేసి ఉంటారు. ఐ థింక్ నీది నాదే లేట్ అయి ఉంటుంది. ఎందుకంటే అమ్మ వాళ్ళు మన పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమాన్ని గ్రాండ్గా ఏ చిన్న పొరపాటు లేకుండా జరిపించారు. అంతెందుకు, నిన్న మన ఫస్ట్ నైట్ రూమ్ చూసావా, ఎంత బాగా రెడీ చేశారో. అబ్బా బావా, జర్నీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదే మాట్లాడుతున్నావు. వేరే టాపిక్ ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఓసే మెంటల్, ఏం నువ్వు? నేను రొమాంటిక్గా మాట్లాడుతుంటే డిస్కరేజ్ చేస్తున్నావు. కొత్తగా పెళ్ళైన జంట ఇలాంటి వానలో బైక్ మీద వెళ్తూ ఇంకాసేపట్లో జరిగే వాళ్ళ ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుకోవడం ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. నాకైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా, ఎప్పుడు నిన్ను కౌగిలించుకోవాలా అని వెయిట్ చేస్తున్నాను. రామ్ మాటలకి సీతకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. గోర్లు కొరికేసుకుంటోంది. ఏంటి సీత మాట్లాడవు? నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదని నీతో చెప్పానా బావా? ఇష్టమే, కానీ నీలాగా అంత స్ట్రైట్గా మాట్లాడలేను. నాకు కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అని అనిపిస్తోంది, చిన్నగా చెప్పింది సీత. ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.